31 জানুয়ারি বিশ্ব ইজতেমা শুরু, তাই দেখেন আমাদের এই মুসলমান ভাইরা দুই একদিন আগের থেকে আসিতেছে। ভাইরা এই ভিডিওর সর্বোচ্চ শেয়ার চাই, সবাই জানুক যে ইজতেমা শুরু হয়ে గెছে ఇన్షాల్లా। వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హింస జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ అల్లర్లలో పలు చోట్ల కాల్పులు జరగగా కొన్ని చోట్ల దుకాణాలు ధ్వంసమయ్యాయి. దీనిపైన సోషల్ మీడియాలో మతపరమైన కొట్లాట మొదలైపోయింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది ముస్లింలు పడవల్లో వస్తున్నట్టు కనిపిస్తోంది. ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వచ్చేస్తున్నారనేది ఈ వీడియో ద్వారా జరుగుతున్న ప్రచారం. మరి ఈ ప్రచారంలో నిజమెంత? అసలు ఈ వీడియో ఇప్పటిదేనా కాదా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. బీజేపీ వర్సెస్ ఆప్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఫేస్బుక్ గ్రూప్లో సౌరభ్ సింఘానియా అనే పేజ్ నుంచి ఈ వీడియోను పోస్ట్ చేసి బంగ్లాదేశ్ నుండి ముల్లాలు బెంగాల్కు చేరుకుంటున్నారు, మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రపతి పాలన విధించాలి అని రాసుకొచ్చారు. ఇదే వీడియోను మనోజ్ శ్రీవాస్తవ అనే ఎక్స్ అకౌంట్ నుంచి కూడా ఇదే వీడియోను పోస్ట్ చేసి బంగ్లాదేశ్ నుంచి ముల్లాలు బెంగాల్కు చేరుకుంటున్నారు, మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రపతి పాలన విధించాలి అని క్యాప్షన్ పెట్టారు. ఇక వీడియో మీద షేర్ చేయండి, ఫాలో చేయండి, మోదీజీ రాష్ట్రపతి పాలన అమలు చేయండి అని రాసింది. అందుకే చాలా మంది ఇదే వీడియోను తమ అకౌంట్ల నుంచి షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను సజెక్ట్ టీమ్ క్రాస్ చెక్ చేసింది. ఈ వీడియో బంగ్లాదేశ్ లోని బిశ్వ ఇజ్తెమాకు సంబంధించిందని తేలింది. ఇది బంగ్లాదేశ్ లో ప్రతి సంవత్సరం జరిగే ఒక కార్యక్రమం. టోంగి పట్టణంలో తురాగ్ నది ఒడ్డున 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొంటారు. ఏటా జనవరి 31న కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి ముందే ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పడవల్లో ముస్లింలు వెళ్తున్న వీడియో ఇది. దీన్ని ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బెంగాల్లో అల్లర్లు సృష్టించడానికి బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు మన దేశంలోకి అడుగు పెడుతున్నారని నమ్మించే ఉద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేస్తున్నారు, ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు.